టుడే జూలై 17థ్ ద హిందూ ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? ఫస్ట్ ఆర్టికల్ ఏమో వెల్త్ ఆఫ్ లాక్యునే అన్నాడు. వెల్త్ ఆఫ్ లాక్యునే అనేది మొదటి ఆర్టికల్. దీని యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్ డిస్కస్ చేద్దాం చూడండి. ఫస్ట్ వన్ ఏమన్నాడు? లాక్యునే. లాక్యునే అంటే గ్యాప్స్ అనమాట. తర్వాత మిస్సింగ్ పార్ట్స్‌ని, లోపాలని లాక్యునే అంటాం. తర్వాత సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద కంప్యూటర్స్. కంప్యూటర్స్‌ని కాపాడటాన్ని, కంప్యూటర్ సిస్టమ్‌ని కాపాడటాన్ని, కంప్యూటర్ డేటా కాపాడటాన్ని సైబర్ సెక్యూరిటీ అంటాం. తర్వాత ట్రాన్స్పరెన్సీ, ఓపెన్, హానెస్ట్ అని. తర్వాత నాన్ నెగోషియబుల్ అంటే నాన్ అగ్రీబుల్, రాజీ పడకపోవడం, కాంప్రమైజ్ అవ్వకపోవడం. తర్వాత ర్యాన్సమ్‌వేర్ అన్నాడు. అంటే మాలిషియస్ సాఫ్ట్‌వేర్ దట్ లాక్స్ ద డేటా అంటిల్ ద ర్యాన్సమ్ ఈజ్ పెయిడ్ అంటున్నాడు. అంటే డబ్బు కోసం డేటాను బంధించే హానికర సాఫ్ట్‌వేర్‌ని ర్యాన్సమ్‌వేర్ అంటామన్నమాట. ఓకే. ఇంటిగ్రిటీ అంటే సెక్యూరిటీ ఫ్రమ్ అన్‌ఆథరైజ్డ్ చేంజెస్. ఓకే. మాల్‌వేర్స్ అంటే హానికరమైన సాఫ్ట్‌వేర్స్ అని. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ నెట్వర్క్స్ అంటే అఫీషియల్ నెట్వర్క్స్ అని. తర్వాత ఒపాక్ అంటే నాట్ క్లియర్ అని, నాట్ ట్రాన్స్‌పరెంట్, డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ అని. తర్వాత బ్రీచ్ అంటే బ్రేక్ చేయడం, డిస్క్లోజ్ అంటే పబ్లిక్ రివీల్ చేయడం. తర్వాత రెగ్యులేటరీ సెక్యూరిటీ అన్నాడు. రెగ్యులేటరీ సెక్యూరిటీ అంటే క్లోజ్ ఎగ్జామినేషన్ బై గవర్నమెంట్ అథారిటీస్. ఏవైతే గవర్నమెంట్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో వారు రెగ్యులర్‌గా చూడటం అనమాట. కేర్‌ఫుల్‌గా ఎగ్జామ్ చేయడాన్ని రెగ్యులేటరీ ఆహ్, స్క్రూటినీ అంటామనమాట. కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది అథారిటీస్. కంపెల్డ్ అంటే ఫోర్స్ చేయడం. కంపెల్ టు డూ సంథింగ్ అంటే ఫోర్స్ చేయడాన్ని కంపెల్డ్ అంటామనమాట. కంపెల్డ్ అంటే ఫోర్స్ చేయడం. ఫోర్స్ టు డూ సంథింగ్ అని. ఒక్కొక్కటి రాస్తాను చూడండి. లాక్యునై అంటే లోపాలు అని అర్థం. సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ అని. తర్వాత ట్రాన్స్‌పరెన్సీ. ట్రాన్స్‌పరెన్సీ అంటే వెరీ క్లియర్, హానెస్ట్ అని. నాన్ నెగోషియబుల్, నాన్ అగ్రీబుల్ అని. తర్వాత ర్యాన్సమ్ వేర్ అన్నాడు. ర్యాన్ ర్యాన్సమ్ అంటే మేలిషియస్ సాఫ్ట్‌వేర్ అనమాట. దట్ లాక్ ద డేటా అంటే డబ్బు కోసం ఒక డేటాని బంధించడాన్ని, లాక్ చేయడాన్ని, డబ్బు కోసం ఒక డేటాను లాక్ చేయడాన్ని ర్యాన్సమ్ వేర్ అంటాం. తర్వాత ఇంటిగ్రిటీ. అంటే సమగ్రత అని. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. లేకపోతే హానెస్టీ, ట్రస్ట్ అది ఇంకో మీనింగ్ వస్తదనమాట. మాల్‌వేర్స్ అంటే హానికరమైనటువంటి సాఫ్ట్‌వేర్స్ అని మాల్‌వేర్స్ అంటాం. అడ్మినిస్ట్రేటివ్ నెట్వర్క్ తెలిసింది. ఒపాక్ అంటే నాట్ క్లియర్, నాట్ క్లియర్‌లీ విజిబుల్, డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ అని మీనింగ్ వస్తదనమాట ఒపాక్. తర్వాత బ్రీచ్ అంటే బ్రేక్ చేయడం. డిస్క్లోజర్ అంటే పబ్లిక్ రివీల్ చేయడం. రెగ్యులేటరీ స్క్రూటినీ అంటే కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అథారిటీస్. రెగ్యులేటరీ స్క్రూటినీ. తర్వాత కంపెల్డ్. కంపెల్డ్ అంటే ఫోర్స్ టు డూ సంథింగ్ అన్నమాట. ఫోర్స్ చేయడాన్ని కంపెల్డ్ అంటాం అన్నమాట. దేనిని ఫోర్స్ చేయడాన్ని కంపెల్డ్ అంటాం. నేను ఒక్కొక్క మీనింగ్ కూడా రాస్తున్నాను చూడండి. లాక్యూర్ అంటే లోపాలు, గ్యాప్స్ అనేది మీనింగ్ వస్తదన్నమాట. సైబర్ సెక్యూరిటీ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ లేదా కంప్యూటర్ డేటా. ట్రాన్స్పరెన్సీ అంటే నాట్ క్లియర్‌లీ లేదా నాట్ అండర్‌స్టాండింగ్. ర్యాన్సమ్‌వేర్ అన్నాడు. ర్యాన్సమ్‌వేర్ అంటే డబ్బు కోసం డేటాను లాక్ చేయడం అన్నమాట. డేటా లాక్ ఫర్
మనీ. ఇంటిగ్రిటీ అంటే హానెస్టీ, ట్రస్ట్ మీనింగ్ వస్తదనమాట. మాల్‌వేర్స్ అంటే హానికరమైన. తర్వాత ఒపేక్ అంటే నాట్ క్లియర్‌లీ లేదా నాట్ అండర్‌స్టాండ్. తర్వాత రెగ్యులేటరీ స్క్రూటినీ అంటే కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ బై ది రెగ్యులేటరీస్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ అని. స్క్రూటినీ అంటే కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్స్. కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ బై అథారిటీస్. తర్వాత కంపెల్ చేయడం అంటే ఫోర్స్ చేయడం. ఓకే. తర్వాత ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే యాక్షన్స్ టేకెన్ ఆఫ్టర్ సైబర్ అటాక్. సైబర్ అటాక్ తర్వాత మనకు రెస్పాన్స్ అవ్వటం అన్నమాట. ఏదో ఒక ఇన్సిడెంట్ రెస్పాన్స్ అన్నమాట. ఏది ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం రెస్పాన్స్ అవ్వటాన్ని ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటాం. కాంప్లియన్సెస్ అంటే నిబంధనలు పాటించడం, ఫాలోయింగ్ ద రూల్స్. కాంప్రమైజ్ అంటే వీక్‌నెస్ స్క్రూటినీ ఆర్ ఎక్స్‌పోజింగ్ డేటా భద్రత దెబ్బతీయడం, కాంప్రమైజ్ అయిపోవడం. అంటే ఈజీగా బ్రేక్ అయిపోవటం. తర్వాత సస్పీషియస్ యాక్టివిటీస్ అంటే అనుమానాస్పదమైనటువంటి యాక్టివిటీస్ అని. తర్వాత ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అన్నాడు. అంటే పబ్లిక్‌లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ ఫర్ అనాలిసిస్ అని. తర్వాత అథెంటికేటెడ్ అంటే వెరిఫైడ్ అని. తర్వాత మెరిట్ అంటే డిజర్వ్ కన్సిడరేషన్ అంటే హై లెవెల్ ఆఫ్ మెరిట్ అన్నమాట. పరిగణలోకి తీసుకోవటం, పరిగణకు అర్హత కలిగి ఉండటం మెరిట్. తర్వాత ఎక్స్‌ఫిల్టర్డ్ అంటే సీక్రెట్‌లీ స్టోలెన్ అన్నమాట. అంటే రహస్యంగా దొంగలించటం ఎక్స్‌ఫిల్టర్డ్. రహస్యంగా బయటికి పంపించడం ఎక్స్‌ఫిల్టర్డ్ అంటామనమాట. తర్వాత క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ వివరాలని క్రెడెన్షియల్స్ అంటాం. తర్వాత ఎక్స్‌పోజ్డ్ అంటే బహిర్గతమైనటువంటి. సైబర్ హైజీన్ అంటే గుడ్ ప్రాక్టీస్ ఫర్ మెయింటైనింగ్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ భద్రతా అలవాట్లుని సైబర్ హైజీన్ అంటామనమాట. ఓకే. తర్వాతొచ్చేసరికి ప్రోయాక్టివ్ అంటే యాక్టివ్ బిఫోర్ ప్రాబ్లమ్స్ అరైజ్. అంటే ముందస్తుగా చర్యలు తీసుకునేటువంటి దాన్ని ప్రోయాక్టివ్ అంటామనమాట. బిఫోర్ ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ రాకముందే ముందే చర్యలు తీసుకోవడాన్ని ప్రోయాక్టివ్ అంటాం. తర్వాత సైబర్ హైజీన్ అంటే గుడ్ ప్రాక్టీస్ ఫర్ మెయింటైనింగ్ సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్ వన్ చూడండి. ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రెస్పాండ్ అవ్వడాన్ని ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటాం. తర్వాతొచ్చేసరికి కాంప్లియన్స్ అన్నాడు. కాంప్లియన్స్ అంటే ఫాలోయింగ్ ద రూల్స్ నిబంధనలు పాటించడం. కాంప్రమైజ్ అయిపోవడం. కాంప్రమైజింగ్. కాంప్రమైజింగ్ దేనినైనా బ్రేక్ అవ్వటం. సస్పీషియస్ యాక్టివిటీ అంటే అనుమానాస్పదమైనటువంటి యాక్టివిటీ. సస్పీషియస్ యాక్టివిటీ. తర్వాత ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అథెంటికేటెడ్ ధృవీకరణ వెరిఫైడ్‌ని అథెంటికేటెడ్ అంటాం. వెరిఫైడ్. తర్వాత మెరిట్ అంటే డిజర్వ్. తర్వాత ఎక్స్‌ఫిల్టర్డ్ అంటే బై ఎక్స్‌ఫిల్ అంటే మెరిట్ అంటే అర్హత పొందటం. మెరిట్ అంటే అర్హత పొందడం. ఎక్స్‌ఫిల్టర్డ్ అన్నాడు. ఎక్స్‌ఫిల్టర్డ్ రహస్యంగా ట్రాన్స్‌ఫర్ చేయటం దేన్నైనా కూడా. తర్వాత క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ వివరాలన్నమాట. తర్వాత వచ్చేసరికి ఎక్స్‌పోజ్డ్ బహిర్గతం అవ్వటం. బయటికి ఎక్స్‌పోజ్ అయిందంటే బయటికి తెలిసిందని మీనింగ్‌లో వస్తది ఎక్స్‌పోజ్డ్ అంటే. తర్వాత సైబర్ హైజీన్ అన్నమాట. గుడ్ ప్రాక్టీస్ అంటే ఏదైతే కంప్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్‌గా భద్రతా పరంగా మెయింటైన్ చేయడాన్ని సైబర్ హైజీన్ అంటాం. తర్వాత ప్రోయాక్టివ్ అంటే ముందస్తుగా చర్యలు తీసుకోవటం. తర్వాత కాంప్లయన్స్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లయన్స్? కాంప్లయన్స్ అంటే ఫాలోయింగ్ ద రూల్స్.
కాంప్రమైజింగ్ అంటే బ్రేక్ అయిపోవటం. బ్రేకింగ్ లేదా బ్రీచ్. సస్పీషియస్ అంటే అనుమానాస్పదమైన. తర్వాత అథెంటికేటెడ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అథెంటికేటెడ్? అథెంటికేటెడ్ అంటే జెన్యూన్. తర్వాత మెరిట్ అంటే అర్హత. అర్హత పొందిన. తర్వాత వచ్చేసరికి ఎక్స్‌ఫిల్టర్డ్ అన్నాడు. ఎక్స్‌ఫిల్టర్డ్. ఎక్స్‌ఫిల్టర్డ్ అంటే రహస్యంగా ట్రాన్స్‌ఫర్ చేయటం. తర్వాత క్రెడెన్షియల్స్ అన్నాడు. అంటే లాగిన్ వివరాలు. తర్వాత ఎక్స్‌పోజ్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్‌పోజ్డ్ అంటే బహిర్గతమైనటువంటి. తర్వాత సైబర్ హైజీన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైబర్ హైజీన్ అంటే ఆహ్, మెయింటైన్ ద గుడ్ కంప్యూటర్ డేటా. ఏదో మాల్‌వేర్స్ ఉంటాయి చూసారా? అవి ఉండవనమాట. మాల్‌వేర్స్ హానికరమైన మాల్‌వేర్స్ ఉండవు. ప్రోయాక్టివ్ అంటే ముందుగా జాగ్రత్తలు తీసుకోవటం. ముందుగా తీసుకోవటం. ఈ మీనింగ్‌లో వస్తది. ఓకే. ఫస్ట్ ఆర్టికల్ అయిపోయింది. ఫస్ట్ ఆర్టికల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ ఈస్ వెల్త్ ఆఫ్ లాక్యునే అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్త్ ఆఫ్ లాక్యునే? వెల్త్ ఆఫ్ లాక్యునే అంటే వెల్త్‌లో ఏదో మహాభాగ్యం అంటారు చూసావా? అంటే గుడ్ కండిషన్ ఉండదు. దాంట్లో లోపాలనేది ఉండటాన్ని వెల్త్ ఆఫ్ లాక్యునే అంటాం. ఇక్కడ సబ్‌టైటిల్ చూడండి. సైబర్ సెక్యూరిటీ అండ్ ట్రాన్స్‌పరెన్సీ ఆర్ నాన్ నెగోషియబుల్ ఇన్ వైటల్ ఇన్‌స్టాలేషన్స్ అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ప్రొడక్షన్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టము, అంటే ట్రాన్స్‌పరెన్సీ అంటే ఏదైనా క్లియర్‌లీ అండర్‌స్టాండింగ్‌గా ఉండటం అనేది నాన్ నెగోషియబుల్, నాన్ అగ్రీబుల్ అంటున్నాడు. ఈజ్ ఇన్ ఇంపార్టెంట్‌లో మనం ఇన్‌స్టాలేషన్ చేసినటువంటి అంటే పెట్టినటువంటి దాంట్లో ఇవి నాన్ అగ్రీబుల్ అని చెప్తున్నాడు. ట్రాన్స్‌పరెన్సీ ఉండటం అనేది సైబర్ సెక్యూరిటీ ప్రొడక్షన్ అనేది ఉండటం అనేది. అయితే ఎందుకలాగ అంటున్నాడో ఆర్టికల్‌లో చదువుదాం. ద రాన్సమ్‌వేర్ అటాక్స్ అగైన్స్ట్ ద కాంట్రాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కుండాకుళం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఈస్ కన్సర్నింగ్. అయితే ఏం చెప్తున్నారు, రాన్సమ్ అంటే డబ్బు కోసం డేటాని అమ్మేయటం అనమాట. డబ్బు కోసం డేటాని ట్రాన్స్‌ఫర్ చేయటాన్ని రాన్సమ్‌వేర్ అంట. అయితే ఈ డబ్బు కోసం డేటాని అమ్మేయటం అని ఇటువంటి అటాక్ అనేది అగైన్స్ట్ ద కాంట్రాక్టర్ అంటే ఒక కాంట్రాక్టర్ అనేది డబ్బు కోసం ఒక డేటాని అమ్మేసాడంట. ఎందులో కుండాకుళం న్యూక్లియర్ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్‌లో అందులో ఉన్న డేటాని అమ్మేసాడంటాడు. ఇదొక చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా ఫార్మ్ అయింది. ఈవెన్ ఇఫ్ ద నథింగ్ థ్రెటనింగ్ ద ప్లాన్స్ ఇంటిగ్రిటీ వాస్ స్టోలెన్ అనమాట. అయితే సో, అతను ఏదైతే డేటాని ఏదైతే ఉందో ట్రాన్స్‌ఫర్ అయ్యే డబ్బు కోసం ట్రాన్స్‌ఫర్ చేసినప్పటికీ నథింగ్ థ్రెటనింగ్ అయితే ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఏది ప్లాన్స్ యొక్క అటువంటి హానెస్టీకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నాడు. అయితే ఇన్ 2019లో మాల్‌వేర్స్ వాస్ హానికరమైన ఫౌండ్ ఇన్ ద సేమ్ ఫెసిలిటీ అడ్మినిస్ట్రేషన్ నెట్వర్క్. అయితే కొన్ని కొన్ని హానికరమైనటువంటి మాల్‌వేర్స్ అనేవి సాఫ్ట్‌వేర్స్ అని చూడడం జరిగిందని చెప్తున్నాడు. 2019 అయితే బట్ ఎన్‌పీసీఎల్ ఈస్ మెయింటైన్డ్ ద ఆపరేషనల్ రియాక్టర్ నెట్వర్క్ వాస్ ద అన్‌ఎఫెక్టెడ్ అనమాట. అయితే ఏదైతే ఎన్‌పీసీఎల్ మెయింటైన్ చేసినటువంటి ఆపరేషనల్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వలేదని చెప్తున్నాడు. అయితే ద న్యూ ఇన్సిడెంట్ ఎక్స్‌టెండెడ్ ద సేమ్ థీమ్ అనమాట. ఏదైతే న్యూ న్యూ ఏదో కొత్త ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది కొత్త థీమ్‌ని ఇంక ఎక్స్‌టెండ్ చేసిందని చెప్తున్నాడు. అయితే ఇండియా బ్రేక్ ద డిస్క్లోజర్ ద రిజైమ్ ఇన్ ఏ ఇన్‌కన్సిస్టెంట్ ఆఫెన్ తరచుగా ప్లెయిన్‌లీ ఒపాక్యూ. ఓకే. అయితే ఇండియా ఇస్ ద బ్రేక్ ద పబ్లిక్ డిస్క్లోజర్ అంటే పబ్లిక్ రివీల్ చేయడం అనేది ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో ఇన్‌కన్సిస్టెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో
పబ్లిక్‌గా రివీల్ చేయడం అనేది బ్రేక్ అయిందని చెప్తున్నాడు. అయితే తరచుగా పెయిన్‌లీ ఒపాక్యూ. అయితే తరచుగా ఇది ఏం జరుగుతూ ఉందంటే ఇట్స్ నాట్ క్లియర్‌లీ అండర్‌స్టాండబుల్ అని చెప్తున్నాడు. అయితే అఫెక్టెడ్ ఆర్గనైజేషన్ టెండ్ టు బిలీవ్ ఏదైతే ఆర్గనైజేషన్ ఎన్‌పీఎస్ఎల్ అఫెక్టెడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, అది ఏం బిలీవ్ చేస్తుందంటే అడ్మిటింగ్ ద బ్రేక్ విల్ బి డామేజ్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్. సో, ఈ విధంగా డేటా అనేది బయటికెళ్ళడం అనేది పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది డామేజ్ అవుతుందని చెప్తున్నాడు. అయితే షేర్ ప్రైసెస్ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ ఇన్వైట్ రెగ్యులేటరీ స్క్రూటినీ అన్నమాట. అయితే ఏవైతే షేర్ ప్రైజెస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇన్వైట్స్ ఏవైతే వస్తాయో అవి రెగ్యులేటరీ కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయని చెప్తున్నాడు. సో, దే ఆర్ టెండ్ టు ఈజీ ద లాంగ్వేజ్ ఇన్ పబ్లిక్ స్టేట్మెంట్స్ అండ్ అవాయిడ్ ద డిస్క్లోజర్ అంటిల్ ద కంపెల్డ్. ఇంకేం చెప్తున్నాడు? సో, అవి ఏవైతే ఉన్నాయో టు ఈజీ ద లాంగ్వేజ్ ఏదైతే దానికి సంబంధించిన లాంగ్వేజ్ అయితే ఉందో ఈజీ చేయాలి. ఎందులో పబ్లిక్ స్టేట్మెంట్స్‌లో కూడా ఈజీగా చేయాలి. అంటే అవాయిడ్ ద ఆహ్, రివీల్ ద ఇన్ఫర్మేషన్ అంటిల్ ద కంపెల్డ్ అనమాట. అయితే ఫోర్స్ చేసినంత వరకు కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేంటిని కూడా మనం బయటికి రివీల్ చేయకూడదని చెప్తున్నాడనమాట ఆథర్. అయితే మెనీ ఆర్గనైజేషన్స్ ఆల్సో ల్యాక్ ద మెచ్యూర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ కేపబిలిటీస్. అయితే చాలా చాలా ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఇన్సిడెంట్ రెస్పాన్సిబుల్ ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఒక పర్టిక్యులర్ ఒక ఆర్గనైజేషన్ నుంచి డేటా అనేది బయటికి ఎళ్ళింది. అయితే ఆ ఇన్సిడెంట్ రెస్పాన్స్ అయ్యేటువంటి తట్టుకోగల కేపబిలిటీస్ కూడా చాలా ఆర్గనైజేషన్ లేవని చెప్తున్నాడన్నమాట అతను. అయితే నాట్ అన్‌కామన్‌లీ బికాస్ దే థ్రెట్ ద సైబర్ సెక్యూరిటీ యాస్ ద మ్యాటర్ ఆఫ్ ది కంప్లెయిన్స్ రాదర్ దెన్ ద నెసెసిటీ. ఇంకేమంటాడంటే నాట్ అన్‌కామన్‌లీ ఇది కామన్‌గా జరుగుతుందని కాదనమాట. నాట్ అన్‌కామన్‌లీ ఇప్పుడు సో ద అసెసింగ్ వాట్ డేటా హాస్ బీన్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ అటాక్ బికమ్స్ టెక్నికల్లీ ఇంపాసిబుల్ అనమాట. అయితే ఏదైతే అసెస్ చేసినటువంటి రీచ్ అయినటువంటి కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ చేసినటువంటి ఏదైతే డేటా ఉందో, ఎఫెక్టెడ్ ఇన్ ది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఎన్ అటాక్. అంటే అటాక్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఏదైతే అటాక్ ఏదైతే ఉందో ముందు అటాక్ జరగబోయే ముందుగానే అది చాలా ఎఫెక్ట్ అయ్యి ఉందని చెప్తున్నాడు. అయితే బికమ్స్ ద టెక్నికల్ ఇంపాసిబుల్ అయితే ఆ విధంగా అటాక్ అవ్వడం అనేది టెక్నికల్లీ చాలా ఇంపాసిబుల్ అని చెప్తున్నాడనమాట. అయితే ఏ విధంగా అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది, డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అయిందో కూడా ఇంకా అర్థం కావట్లేదు. అకార్డింగ్ టు ద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందంటే ద ఫెసిలిటీ కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్‌ఎఫెక్టెడ్. ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఏ విధంగా ఎఫెక్ట్ అయితే అవ్వలేదనమాట. అయితే ఇన్‌స్టెడ్ దానికి బదులుగా ఏ గ్రూప్ కాల్డ్ వరల్డ్ లీగ్స్ అనమాట. అయితే ఇన్‌స్టెడ్ దాని బదులుగా ఏదైతే గ్రూప్ అయితే ఉందో వరల్డ్ యొక్క లీగ్స్‌ని అన్‌ఎఫెక్టెడ్ ఇన్‌స్టెడ్ ఏ గ్రూప్ ఏదైతే ఉందో ఎటువంటి ఫెసిలిటీ ఎఫెక్ట్ అవ్వలేదు. దానికి బదులుగా ఈ గ్రూప్ కాల్డ్ అయితే ఆ గ్రూప్‌ని ఏవైతే లీక్ చేసినటువంటి ఏదైతే గ్రూప్ అయితే ఉందో దాన్ని ఓల్డ్ లీక్స్ అని పిలవడం జరిగింది. అయితే మౌంటెడ్ రాన్సమ్ అటాక్స్ కాంప్రమైజింగ్ ద సిస్టమ్ బిలాంగ్స్ టు ద రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇంకేమంటాడంటే ఇంక్రీజింగ్ ద రాన్సమ్‌వేర్ అటాక్ ఇంక్రీజింగ్ ద రాన్సమ్‌వేర్ అటాక్స్ అని కాంప్రమైజింగ్ సిస్టమ్ బిలాంగ్స్ టు ది అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది బయటికెళ్ళిందో డబ్బుల కోసం అనేది అమ్మేయడం జరిగిందో సో, ఆ డేటా అనేది, ఆ సిస్టమ్ అనేది మెయిన్‌గా దేన్ని బ్రేక్ చేసి కాంప్రమైజ్ చేస్తుందంటే రిలయన్స్‌కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అనమాట. ఫెసిలిటీకి సంబంధించినటువంటి డేటా అనేది మెయిన్‌గా ఎఫెక్ట్ చేస్తుందని చెప్తున్నాడు. అయితే వన్ ఆఫ్ ది ఇంజినీరింగ్ కాంట్రాక్టర్స్ ఆఫ్ యూనిట్ 3 అండ్ యూనిట్ 4లో ఉన్నటువంటి ఇంజినీర్స్ ఎవరైతున్నారో, ద డేటా ఇన్ ది ఇన్సిడెంట్స్ వర్ హోస్టెడ్ బై యోటా డేటా సర్వీసెస్ అనమాట. పర్టిక్యులర్ ఆ యూనిట్ 3 అండ్ యూనిట్ 4 ఉన్నటువంటి ఏదైతే డేటా ఉందో, పర్టిక్యులర్‌గా ఆ డేటాని కంట్రోల్ చేస్తుంది ఎవరు? యోటా డేటా సర్వీసెస్ అని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఆ డేటాని. అయితే విచ్ సెడ్ ఇట్ డిటెక్టెడ్ సస్పీషియస్ యాక్టివిటీస్ ఆన్ సర్వీస్ ఆన్ మే 29 అయితే ఏదైతే యోటా డేటా సర్వీస్ ఏం చెప్తుందంటే, ఒక అనుమానాస్పదమైనటువంటి యాక్టివిటీస్ అని జరిగాయి అంటున్నాడు మే 29లో.
అయితే అకార్డింగ్ టు ది ఓపెన్ సోర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే బయటకొచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే ప్లాన్ ఫ్రమ్ ది రాన్సమ్ లుక్ అనమాట. అయితే అంటే డబ్బుల కోసం యూజ్ అయ్యేటటువంటి ఆ లుక్‌లో ఈ ప్లాంట్ అనేది ఉందనమాట. అయితే ద డేటా బిగన్ అపియరింగ్ ఆన్ ద వరల్డ్ లీక్స్ ఆన్ జూన్ 11. ద డేటా బిగన్ అపియరింగ్ ఆన్ వరల్డ్ లీక్స్ ఆన్ జూన్ 11. అయితే ఏదైతే డేటా అనేది లీకింగ్ అనేది జరిగిందో అది ఎప్పటి నుంచి జరుగుతూ వస్తుంది? జూన్ 11 నుంచి జరుగుతూ వస్తుందని చెప్తున్నాడు. అయితే హౌవెవర్ అదే విధంగా ఎన్‌పిసిఐఎల్ ఈస్ ఇష్యూడ్ ద ఫార్మల్ క్లారిఫికేషన్ ఆన్ అయితే జూలై అయితే ఏదైతే ద డేటా బిగిన్ అపియరింగ్ ఆన్ ఓల్డ్ లీక్స్ అయితే ఎప్పుడైతే ఓల్డ్ లీక్స్ ఎప్పుడైతే రావడం జరిగింది జూన్ 11న రావడం జరిగింది. అదే ఎన్‌పిసిఐఎల్ ఏం చెప్తుందంటే ఫార్మల్ క్లారిఫికేషన్ ఎప్పుడిచ్చింది? ఇది డేటా లీక్ అయిందనేది జూలై 15థ్ లీక్ అయిందని చెప్పిందనమాట. అయితే ఫాలోయింగ్ వైడ్ స్ప్రెడ్ ఆఫ్ ది మీడియా రిపోర్ట్స్ అయితే ఇది అనేది జూలై 15థ్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయింది. అక్కడి నుంచి డేటా అనేది లీక్ అయిందండి. అయితే సమ్ 14 జీబీ ఆఫ్ ది ఫైల్స్ హావ్ బీన్ రిలీజ్డ్. ఓకే. ఓకే. ఏమంటాడు ఎంత డేటా రిలీజ్ అయిందంటే 14.3 ఎంబీ ఆఫ్ ఫైల్స్ ఆఫ్ ది డేటా అనేది బయటకి ట్రాన్స్‌ఫర్ అయిందట. ఇంక్లూడింగ్ ద లేఔట్స్ కలిగినటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్స్‌లో ఉన్నటువంటి ఫ్లోర్ ప్లాన్స్ ఆఫ్ ది ఎలిజైడ్ కంట్రోల్ రూమ్స్, సప్లయర్స్ ఓకే. వెండర్ లిస్ట్, ఇన్స్యూరెన్స్ పేపర్ వర్క్స్ ఓకే. చాలా చాలా డేటా ఇది కంట్రోల్ రూమ్ సంబంధించిన సప్లయర్స్ వరకు వెండర్ లిస్ట్, వాళ్ళకి ఇన్సూరెన్స్ పేపర్ వర్క్స్ ఇవన్నీ కూడా బయటకి లీక్ అయ్యాయని చెప్తున్నాడు. వైల్ ద ఫైల్స్ హావ్ నాట్ బీన్ ఇండిపెండెంట్‌లీ అథెంటికేటెడ్. అయితే ఏవిధ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండిపెండెంట్‌లీ నాట్ జెన్యూన్ అంట. అయితే ద యాక్టర్ అండ్ దేర్ ఇన్సెంటివ్స్ మెరిట్ ఈస్ క్లోజర్ లుక్ అనమాట. ఎవరైతే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇన్సెంటివ్స్ ఉన్నాయో అయితే వాళ్ళ యొక్క అర్హత అనేది చాలా దగ్గరగా క్లోజర్ లుక్ చూడబడిందని చెప్తున్నాడు. అయితే ద ఎన్‌పిసిఐఎల్ హాస్ సెడ్ దట్ ద ఫైల్స్ ఓన్లీ పెర్టైన్ టు పెర్టైన్ అంటే కంటిన్యూ అనమాట. కంటిన్యూ టు ఆహ్, ఫెసిలిటీస్ బియాండ్ ద ఫెసిలిటీ న్యూక్లియర్ ఐస్‌లాండ్ అనమాట. అయితే ఏదైతే ఎన్‌పిసిఎల్‌కి ఉన్నటువంటి ఏదైతే ఫైల్స్ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, బియాండ్ ద ఉన్నాయన్నమాట. ఏదైతే న్యూక్లియర్ ఐస్‌లాండ్‌లో ఉన్నటువంటి ఫెసిలిటీస్‌కి చాలా తక్కువున్నాయంట ఎన్‌పిసిఎల్‌లో ఉన్నటువంటి ఫెసిలిటీస్, అవి కాపాడుకునే ఫెసిలిటీస్. హౌవెవర్, హౌవెవర్ సచ్ ఇన్ఫర్మేషన్ కెన్ స్టిల్ సర్వ్ సో కాల్డ్ ఇంటెలిజెన్స్ ప్రిపరేషన్ యాక్టివిటీస్. అయితే ఏమంటాడంటే హౌవెవర్ సచ్ ఇన్ఫర్మేషన్ కెన్ స్టిల్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో స్టిల్ సర్వేస్ ఏ విధంగా ఉందంటే ఇంటెలిజెన్స్ ప్రిపరేషన్ యాక్టివిటీస్ గానే ఉందంట. ప్రిపరేషన్ అనేది. ఓకే. ఇండియా ఈస్ ద థర్డ్ మోస్ట్ బ్రేక్ కంట్రీ అన్నమాట. అయితే ఇండియా ఈస్ ద థర్డ్ మోస్ట్ అన్నమాట. టాప్ నుంచి చూసుకుంటే ఇండియా థర్డ్ ప్లేస్‌లో ఉందన్నమాట. అంటే బ్రేక్ అయినటువంటి కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. అయితే ఆల్రెడీ బ్రూక్డ్ సమ్ సిమిలర్ యాక్టివిటీస్ అగైన్స్ట్ ద ఎయిమ్స్ ఢిల్లీలో కూడా జరగడం జరిగింది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది బ్రేక్ అవ్వడం అనేది. తర్వాత ఎయిర్‌లైన్సెస్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ యొక్క పోర్టల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రివీల్ అవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇండియా థర్డ్ ప్లేస్‌లో ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా బయటికి లీక్ అవుతుందని చెప్తున్నాడు. ఇన్ దిస్ ఇన్ దిస్ మిల్యూర్ అంటే ఇటువంటి లోపాల్లో గవర్నమెంట్ ఈస్ పొజిషన్డ్ ఇటువంటి లోపాలు ఇటువంటి టైంలో ఏం జరుగుతుందన్నమాట. గవర్నమెంట్ ఈస్ పొజిషన్డ్ కుండ కాలం యాస్ ఎ సెంటర్ పీస్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ పవర్ యాంబిషన్స్ అనమాట. ఓకే. ఇండియా యొక్క మెయిన్ యొక్క పార్ట్ అనమాట. ఒక సెంటర్ పీస్ అనమాట. ఏది కుండాకుళం అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది. సో యాస్ ద సిఆర్‌టి కండక్టింగ్ ద ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనేది ఒక ఇండియన్ గవర్నమెంట్ యొక్క గవర్నమెంట్ అఫైర్షియల్ ఆర్గనైజేషన్ అనేది ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టింది. అయితే రిలయన్స్ అండ్ యోటా హావ్ షేర్డ్ దేర్ ఫైండింగ్స్ విత్ ద గవర్నమెంట్. అయితే ఏదైతే రిలయన్స్ ఏదైతే ఉందో యోటా డేటా సర్వీస్ ఉందో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. ఫైండింగ్ ద గవర్నమెంట్ యొక్క సర్వీస్ షేర్ చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా సిఈటి అండ్ సిఎల్ షుడ్ ఆల్సో క్లారిటీ ద నేచర్ అండ్ అథెంటిసిటీ ఆఫ్ కలిగినటువంటి ఫైల్స్. ఏదైతే అథెంటిసిటీ ఆఫ్ ది ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్‌పిసిఎల్ షుడ్ క్లారిఫై అయితే ఖచ్చితంగా ఎన్‌పిసిఎల్ ఖచ్చితంగా క్లారిఫై అయితే చేయాలి. దేనికి సంబంధించి నేచర్ సంబంధించి అథెంటిసిటీ కలిగినటువంటి ఫైల్‌కి సంబంధించి కూడా. వెదర్ డేటా ఈస్ ఎక్స్‌ఫిల్టర్డ్ బిఫోర్ ద డిటెక్షన్. అయితే డిటెక్షన్ ముందే ఈ డేటా అనేది బయటికి ఎక్స్‌పోజ్ అయిపోయిందని చెప్తున్నాడు. బయటికి స్టీల్ అయిపోయింది, దొంగతనం చేయబడిందని చెప్తున్నాడు. వెదర్ ఎనీ లాంగ్ క్రెడెన్షియల్ సప్లయర్ అకౌంట్స్ హావ్ బీన్ ఎక్స్‌పోజ్డ్.
అయితే ఈ విధంగా ఆ టైంలో వాళ్ళు చేసినటువంటి సీఆర్‌టీ ఇన్వెస్టిగేషన్ చెప్తున్నాయి. అయితే ఏదైతే లాగిన్ యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో సప్లయర్ అకౌంట్ ఏదైతే అఫీషియల్స్ ఉన్నాయో బయటికి ఎక్స్‌పోజ్ అయ్యాయని చెప్తున్నాడన్నమాట. అయితే రాడికల్ ట్రాన్స్‌పరెన్సీ ఈస్ ఇంపాసిబుల్ హియర్ బట్ బేసిక్ సైబర్ హైజీన్ అండ్ ప్రోయాక్టివ్ కమ్యూనికేషన్స్ ఆర్ నాన్ నెగ్లిజిబుల్. ట్రాన్స్‌పరెన్సీ ఇంపాసిబుల్ హియర్ బట్ బేసిక్ సైబర్ హైజీన్ ఏదైతే ఉండదో గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాలి అనేది బేసిక్ ఉండదు. అండ్ ప్రోయాక్టివ్ ముందుగానే చర్యలు తీసుకోవడం అనేది నాన్ నెగోషియబుల్ అనమాట. సో, ఈ విధంగా తీసుకోకపోవడం ఈ విధంగా జరిగింది. సో, ఈ తీసుకుపోవడం అనేది జరగడం లేదింక. పర్ఫెక్ట్ అయినటువంటి ఒక నెగోషియేషన్ అనేది దేనికి ట్రాన్స్‌పరెన్సీకి, ఇండియన్ సైబర్ సెక్యూరిటీ తీసుకపోవడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రివీల్ అవుతుందని చెప్తున్నాడు. ఇది బ్రేకింగ్ ద టార్గెట్. బ్రీచ్ అంటే బ్రేక్ అని. బ్రీచ్ ఇన్ ద టార్గెట్ అన్నాడు. అంటే దీని యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్ డిస్కస్ చేద్దాం చూడండి. ఫస్ట్ వన్ బ్రేక్ అంటే బ్రేక్ చేయడం. ఇన్‌ఫ్లేషన్స్ అంటే సడెన్ ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రైజెస్. రిటైల్ ఇన్‌ఫ్లేషన్స్ అంటే చిల్లర ద ఇంక్రీజింగ్ ద ప్రైస్ పెయిడ్ బై ది కన్స్యూమర్స్. ఏదైతే కన్స్యూమర్ పే చేసేటువంటి రేట్ అనేది పెరిగిపోవటం. తర్వాత కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ తెలిసిందే. పాస్ త్రూ అంటే ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇంక్రీజ్డ్ కాస్ట్ టు కన్స్యూమర్స్ అన్నమాట. పాస్ త్రూ అంటే పాస్ అవ్వటం అన్నమాట. వీళ్ళ గుండా పాస్ అవ్వటం. దాన్ని పాస్ త్రూ అంటాం. తర్వాత ప్రొడ్యూసర్ లెవెల్. తర్వాత స్పిరాలింగ్ అన్నాడు. వాట్ ఈస్ ద స్పిరాలింగ్ అంటే వేగంగా పెరుగుతున్న రైజింగ్ రాపిడ్లీ అండ్ కంటిన్యూయస్‌లీ. స్పిరాలింగ్ అంటే రాపిడ్‌గా ఇంక్రీజ్ అవ్వటాన్ని, కంటిన్యూయస్‌గా ఇంక్రీజ్ అవ్వటాన్ని స్పిరాలింగ్ అంటామనమాట. తర్వాత మార్జినల్లీ అంటే స్లైట్‌లీ. తర్వాత హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్, తర్వాత ఎలివేటెడ్, తర్వాత ఎగ్జాక్ట్, తర్వాత మెర్కండైజ్ ఇంపోర్ట్స్, తర్వాత ప్రొపోర్షనేట్‌లీ. ఇక్కడ చూడండి మార్జినలైజేషన్ అంటే స్వల్పంగా, తక్కువగా, స్లైట్‌లీగా. తర్వాత స్పిరాలింగ్ అన్నాడు. రైజింగ్ రాపిడ్‌లీ అంటే వేగంగా పెరిగిపోవడం స్పిరాలింగ్ అంటామనమాట. రాపిడ్‌గా ఇంక్రీజ్ అవ్వటాన్ని కంటిన్యూసింగ్‌గా స్పిరాలింగ్ అంటాం. మార్జిన్ అంటే స్లైట్‌లీ అండి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ మీకు తెలిసిందే. తర్వాత ఎలివేటెడ్ అంటే హైయర్ దెన్ ద నార్మల్. ఎలివేటెడ్ అంటే ఇంక్రీజ్ అని. ఎగ్జాక్ట్ అంటే అప్లై ఆర్ ప్రొడ్యూస్ చేయటం అని. అప్లై చేయటాన్ని, ప్రొడ్యూస్ చేయడాన్ని ఎగ్జాక్ట్ అంటాం. దాని మీద ఎగ్జాక్ట్ చేయడం అంటాం. సో, అప్లై చేయడం, తర్వాత ప్రొడ్యూస్ చేయటం. తర్వాతొచ్చేసరికి మెర్కండైజ్ ఇంపోర్ట్స్ అన్నమాట. గూడ్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది అదర్ కంట్రీస్. హ్మ్. మెర్కండైజ్ అంటే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకొని మెర్కండైజ్ ఇంపోర్ట్స్ అంటాం. తర్వాత ప్రొపోర్షనేట్‌లీ ఇన్ ద సేమ్ ప్రొపోర్షన్. సో, ఈ విధంగా, ఈ అనుపాతంగా, ఈ విధంగా ప్రొపోర్షనేట్‌లీ ఒక కోడ్ రాస్తాను చూడండి. బ్రేక్ అంటే బ్రేక్ చేయటం. ఇన్‌ఫ్లేషన్స్ అంటే సడెన్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైజెస్. తర్వాత రిటైల్ ఇన్‌ఫ్లేషన్స్ అంటే కన్స్యూమర్ దగ్గర ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వటం. స్పిరాలింగ్ అంటే సడెన్ ఇంక్రీజ్. రాపిడ్ ఇంక్రీజ్ కంటిన్యూయస్‌గా రాపిడ్ ఇంక్రీజ్ స్పిరాలింగ్ అంటాం. స్పిరాలింగ్. తర్వాత మార్జినల్లీ అంటే స్వల్పంగా అని. తక్కువగా అని. స్లైట్‌లీ అని. తర్వాతొచ్చేసరికి ఎలివేటెడ్. తర్వాత ఎలివేటెడ్ అంటే హైయర్ దెన్ ద నార్మల్. అంటే నార్మల్ కంటే ఎక్కువ అని. తర్వాతొచ్చేసరికి ఎగ్జాక్ట్ అంటే అప్లై చేయటం. తర్వాత మెర్కండైజ్. మెర్కండైజ్ ఇంపోర్ట్స్ అంటే గూడ్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవటాన్ని మెర్కండైజ్ ఇంపోర్ట్స్ అంటాం. తర్వాత ప్రొపోర్షనేట్‌లీ అంటే ఈ విధంగా ప్రొపోర్షనేట్‌లీ. ఫస్ట్ వన్ బ్రేక్ అంటే బ్రేక్ అవ్వటం అని. బ్రేక్ చేయటం. ఇన్‌ఫ్లేషన్స్ అంటే సడెన్ ఇంక్రీజింగ్ ఆఫ్
ప్రైజెస్. స్పిరలింగ్ అంటే ర్యాపిడ్‌గా ఇంక్రీజ్ అవ్వటం. ర్యాపిడ్‌లీ ఇంక్రీజ్ లేదా కంటిన్యూస్ ఇంక్రీజ్. మార్జినల్ అంటే స్వల్పంగా. తర్వాత ఎలివేటెడ్ అన్నాడు. ఎలివేటెడ్. ఎలివేటెడ్ అంటే హయ్యర్ దెన్ నార్మల్. ఎగ్జర్ట్ చేయడం అంటే అప్లై చేయటం లేదా ప్రొడ్యూస్. తర్వాత మెర్కండైజ్ ఇంపోర్ట్స్ అంటే గూడ్స్ ఇంపోర్ట్ చేయడం. గూడ్స్ దీన్ని గూడ్స్ అంటాం. ప్రొపోర్షనేట్‌లీ అంటే ఈ విధంగా, ఈ విధంగా. తర్వాత ఏమన్నాడు అండర్ స్కోర్ అన్నాడు. అండర్ స్కోర్స్ అంటే అండర్ స్కోర్‌ని హైలైట్ చేయటం. ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్స్ అన్నమాట. ఇన్‌ఫ్లేషన్స్ కాజ్డ్ బై ది రైజింగ్ ప్రైస్ ఇంపోర్టింగ్ ఆఫ్ గూడ్స్. అంటే ఏవైతే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల వచ్చినట్టు ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వటాన్ని ఇంపోర్ట్ ఇన్‌ఫ్లేషన్స్ అంటాం. యాంప్లిఫైడ్ అంటే ఇంక్రీజ్ అవ్వటం. సిస్టమిక్ అంటే సిస్టమిక్‌గానే ఎఫెక్టింగ్ ది ఎంటైర్ సిస్టమ్. సిస్టమిక్. సిస్టమిక్ అంటే సిస్టమిక్ అంటాడు. సిస్టమిక్ అంటే ఎఫెక్ట్ ఇన్ ది ఎంటైర్ సిస్టమ్‌ని ఎఫెక్ట్ అవ్వటాన్ని సిస్టమిక్ అంటాం. డిప్రిసియేషన్ అంటే విలువ తగ్గిపోవటం. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవటం. తర్వాత కషన్ అంటే టు రెడ్యూస్ ద ఇంపాక్ట్. ప్రభావాన్ని తగ్గించడాన్ని టు రెడ్యూస్ ద ఇంపాక్ట్‌ని కషన్ అంటాం. కషన్. కషన్ అంటే ఇంపాక్ట్ తగ్గించడం అన్నమాట. రెడ్యూస్ ద ఇంపాక్ట్. మెరిట్ అంటే డిజర్వ్ అర్హత. ఆఫ్‌సెట్ అంటే రెడ్యూస్. డెఫిసిట్ అన్నా కూడా రెడ్యూస్ చేయడం. బులియన్ అంటే గోల్డ్, సిల్వర్ ఆర్ బల్క్ ఫార్మ్. ఓకే. ఏదైతే గోల్డ్, సిల్వర్ బల్క్‌లో ఉండాలని బులియన్ అంటాం. తర్వాత రోబస్ట్ అంటే స్ట్రాంగ్, పెర్సిస్ట్ అంటే కంటిన్యూస్‌గా, జియోపొలిటికల్ అన్‌సర్టెనిటీ అంటే ఏదైతే జియోపొలిటికల్ ఏదైతే సారీ. కంట్రీకి మధ్య ఉన్నటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ని జియోపొలిటికల్ అంటాం. అయితే నాట్ షూర్‌గా లేకపోవటాన్ని అయితే ఏదైతే ఇంటర్నేషనల్స్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, పొలిటికల్ రిలేషన్స్ ఉన్నాయో షూర్‌గా లేకపోవడం జియోపొలిటికల్ అన్‌సర్టెనిటీ అంటాం. తర్వాత మానిటరీ అంటే ఇంట్రెస్ట్ పాలసీ కమిటీ, ఆర్‌బీఐ కమిటీ దట్ డిసైడ్ ద ఇంట్రెస్ట్ రేట్స్. మానిటరీ పాలసీ కమిటీ. ఆర్‌బీఐ కమిటీ దట్ డిసైడ్ ద ఇంట్రెస్ట్ రేట్స్‌ని డిసైడ్ చేయడాన్ని మానిటరీ పాలసీ కమిటీ అంటాం. ఫస్ట్ వన్ అండర్ స్కోర్ అంటే హైలైట్ చేయటం. తర్వాత ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్స్ అన్నాడు. అంటే గూడ్స్‌ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ధరలు పెరగటం. యాంప్లిఫైడ్ అన్నా కూడా యాంప్లిఫైడ్. తర్వాత సిస్టమిక్ ఎంటైర్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవ్వటాన్ని సిస్టమిక్ అంటాం. తర్వాత డెప్రిసియేషన్ అంటే తగ్గుదల, తగ్గిపోవడం, విలువ తగ్గిపోవటం. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవటం. ఇంటర్వెన్షన్. తర్వాత వచ్చేసరికి కషన్. CUSHION. కషన్ అంటే టు రిడ్యూస్ ద ఇంపాక్ట్. ప్రభావం తగ్గటాన్ని కషన్ అంటాం. మెరిట్స్ అంటే డిజర్వ్స్ అని. తర్వాత వచ్చేసరికి ఆఫ్‌సెట్ అన్నా కూడా తగ్గటమే. తర్వాత వచ్చే డెఫిసిట్. డెఫిసిట్ అంటే లోపం అని. తర్వాత బులియన్ అన్నాడు. అంటే బల్క్ ఆఫ్ ది సిల్వర్ గోల్డ్‌ని బులియన్ అంటాం. రోబస్ట్ అంటే స్ట్రాంగ్, పెర్సిస్ట్ అంటే కంటిన్యూయస్‌గా. ఓకే. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్.
అండర్‌స్కోర్డ్ అంటాడు. అంటే హైలైట్ అన్నాడు. తర్వాత ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్స్ అంటే ఇన్‌ఫ్లేషన్స్ పెరగటం అన్నమాట. మరి ఏదైతే గూడ్స్ యొక్క ఇంపోర్ట్ చేసిన గూడ్స్ మీద ఇ ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఇంపోర్ట్ చేసిన గూడ్స్ మీద ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటాన్ని ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్స్ అంటాం. యాంప్లిఫైడ్ అంటే ఇంక్రీజ్ అని. ఇంక్రీజ్. సిస్టమిక్ అంటే ఎఫెక్ట్ ద ఎంటైర్ సిస్టమ్. డిప్రిషియేషన్ అంటే తగ్గుదల. ఇంటర్వెన్షన్ అంటే జోక్యం చేసుకోవటం. కషన్ అంటే ఇంపాక్ట్ చూపించడం అన్నమాట. మెరిట్ అంటే అర్హత. డిజర్వ్. తర్వాత ఆఫ్‌సెట్ అంటే రెడ్యూస్. డెఫిసిట్ అంటే తగ్గుదల లేదా రెడ్యూస్. బులియన్ అంటే బల్క్ ఆఫ్ సిల్వర్, గోల్డ్‌ని బులియన్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్ చదువుదాం చూడండి. ఫస్ట్ వన్ ఈస్ బ్రేకింగ్ ద టార్గెట్ అన్నాడు. అంటే ఏదైతే టార్గెట్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిందని చెప్తున్నాడు. అయితే రైజింగ్ ఇన్‌ఫ్లేషన్స్ లీవ్స్ నో రూమ్ ఫర్ ది కట్ ఎట్ ఇంట్రెస్ట్ రేట్స్. అయితే ఏవైతే ధరలనేవి పెరిగిపోవడం అనేది ఏం లీవ్ చేసిందంటే లీవ్స్ ద నో రూమ్ ఫర్ కట్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ఏదైతే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయిపోవటం వల్ల ఎటువంటి రూమ్ అనేది ఎటువంటి ఇది లేదు. ఇంట్రెస్ట్‌ని కట్ చేయడానికి. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే నీకు ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ రేట్ కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోద్ది. సో ఎటువంటి ఇది లేదు. సో ఇన్ ఇన్‌ఫ్లేషన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. ధరలన్నీ పెరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ కూడా ఆటోమేటిక్‌గా పెరిగిపోతుందని చెప్తున్నాడు డైరెక్ట్‌గా. అయితే ఇండియా రిటైల్ ఇన్‌ఫ్లేషన్స్ ఆర్ బ్రేక్డ్ ద ఆర్‌బీఐ 4% టార్గెట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండర్ ద న్యూ సీపీఏ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సర్వీసెస్. అయితే ఇండియా రిటైల్ ఇన్‌ఫ్లేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ టైమ్ బ్రేక్ అయిందని చెప్తున్నాడు. అది ఆర్‌బీఐ 4% టార్గెట్ ఫర్ ఫస్ట్ టైమ్ టార్గెట్ చేసిందంట 4% అండర్ ద న్యూ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రైజెస్‌లో. ప్రైస్ ఇంటూ 4.38% ఇన్ ద జూన్ ఫ్రమ్ ది 3.93 ఇన్ ద మే. అయితే ఇన్‌ఫ్లేషన్స్ అని పెరిగిపోయాయని చెప్తున్నాడు. జూన్‌లో ఉన్నటువంటి 3.93 ఉండేవంటే ఇప్పుడు ఎంత ఉంది 4.38 ఇన్‌ఫ్లేషన్ ధరలన్నీ పెరిగిపోతున్నాయని చెప్తున్నాడు. అయితే అబౌట్ 2%, 2.7% ఇయర్ ఎర్లియర్. అయితే ఈ విధంగా చూసుకుంటే 2.7% అనేది ఇంక్రీజ్ అయిందంట. ఎర్లియర్‌గా ఆలోచించుకుంటే ఇయర్‌తో పోలిస్తే. ద లేటెస్ట్ ప్రింట్ రిఫ్లెక్ట్స్ ద బ్రాడర్ పాస్ త్రూ. ఈ విధంగా ఉన్న ప్రైజెస్ దట్ హ్యాడ్ అంటిల్ రీసెంట్‌లీ రిమైన్డ్ కాన్సంట్రేటెడ్ అట్ ద ప్రొసీజర్‌లో. అయితే ప్రొసీజర్ లెవెల్‌లో చూసుకుంటే హైలీ ఇంక్రీజ్ అయ్యాయంట. ఇన్‌ఫ్లేషన్స్ అనేవి. అయితే లార్జ్‌లీ ఎంకరేజ్డ్ బై ది స్పిరాలింగ్ ట్రాన్స్‌పోర్ట్స్. అయితే ఈ విధంగా జరగడం అనేది దేన్ని ఎంకరేజ్ చేస్తుందంట హై లెవెల్ ఆఫ్ కంటిన్యూయస్‌గా ర్యాపిడ్‌లీ ఇంక్రీజింగ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌ని ఎంకరేజ్ చేస్తుందంట. ఆ విధంగా ఫ్యూయల్ కాస్ట్ సిన్స్ ఉన్నటువంటి యూఎస్, ఇరాన్ కాన్‌ఫ్లిక్ట్స్ ఇన్ ద రేట్ ఆఫ్ ఫిబ్రవరి. అయితే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా దీన్ని ఎఫెక్ట్ చేశాయని చెప్తున్నాడన్నమాట. ఫ్యూయల్ కాస్ట్ మెయిన్‌గా ఎఫెక్ట్ చేసింది ఏంటి? యూఎస్ అండ్ ఇరాన్ యొక్క మధ్య ఉన్నటువంటి యుద్ధం జరగడం వల్ల కూడా యూఎస్ ప్రైజ్‌లు పెరగడం. అదేవిధంగా ఈ విధంగా ప్రొడ్యూసర్ లెవెల్‌లో ప్రొడ్యూసర్ లెవెల్‌లో పెరగడం వల్ల దీనివల్ల ట్రాన్స్‌పోర్ట్ కూడా బాగా పెరిగిందని చెప్తున్నాడన్నమాట. అయితే కాన్సిక్యూట్‌లీ రిజల్ట్‌గా ద గ్యాప్ బిట్వీన్ ద హోల్‌సేల్ అండ్ రిటైల్ ఇన్‌ఫ్లేషన్స్ ఓన్లీ నారో. అయితే ఏదైతే అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీని రిజల్ట్‌లో ఏం జరిగిందంటే, ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో హోల్‌సేల్‌కి మధ్య రిటైలర్ ఇన్‌ఫ్లేషన్స్ ఏవైతే ఉన్నాయో,
చాలా తక్కువగానే ఉందని చెప్తున్నాడు దీని యొక్క మార్జిన్ అనేది. అయితే, అయితే హోల్‌సేల్ ఇన్‌ఫ్లేషన్స్ అనేవి నౌ బేస్డ్ ఆన్ ది 2022-23 అయితే రిమైండ్ ఎలివేటెడ్ ఇంక్రీజ్ ఇన్ ద 9.87% అనేది పెరిగిందంట. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది. అప్ ఫ్రమ్ ది 9.68 ఉండేదంట మేలో. జూన్‌లో 99.87 పెరిగిందంట. అయితే ఫ్యూయల్ అండ్ పవర్ కంటిన్యూ టు అప్లై ద గ్రేటెస్ట్ ప్రెషర్ ఆన్ ది ప్రొడ్యూసర్. సో, ఈ విధంగా ఏం జరుగుతుందంటే, ఏదైతే ఫ్యూయల్ అయితే ఉందో అది ఇంకా పవర్ అనేది చాలా ప్రెషర్ అనేది ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఒక కామన్ పీపుల్ మీద ప్రెషర్ చాలా పెరుగుతుందని చెప్తున్నాడనమాట. అయితే రికార్డింగ్ ద ఇన్‌ఫ్లేషన్ స్కేల్ 27.41%. అయితే ఈ ఇన్‌ఫ్లేషన్స్ అనేవి 27.41% ఇంక్రీజ్ అయ్యాయంట. అయితే ఓన్లీ మార్జినల్లీ లోవర్ దెన్ ద మే ఆహ్, 2.18% అనమాట. అయితే మార్జినల్ పరంగా ఆలోచిస్తే చాలా తక్కువ. స్లైట్‌లీ తక్కువ అని చెప్తున్నాడనమాట. ఏది 2.41%కి 28.1% డిఫరెన్స్‌కి. యాస్ ఇండియన్ ఇంపోర్ట్స్ ద నియర్లీ 90% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్. అయితే ఇండియా అనేది 90% ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటుందంట. ద వాల్యూ ఆఫ్ ది గూడ్స్ ఇంపోర్ట్స్ సర్జ్డ్ అయితే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో దాని యొక్క వాల్యూ కూడా హై లెవెల్‌లో పెరిగిందంట. 70.8 బిలియన్స్ ఇన్ ద జూన్ ఫ్రమ్ ది అబౌట్ 7 ఓకే. ఇండియన్ బిలియన్. ఓకే. లాస్ట్ టైమ్ ఎంత ఉండేదంట 54.1 బిలియన్ ఉంటే ఇప్పుడు పెరిగిందంట 70.8 బిలియన్‌కి పెరిగిపోయిందంట జూన్‌లో. అయితే బిలియన్ ఇన్ ద ఎర్లియర్ ఈవెన్ దో ద ఇంపోర్ట్స్ వాల్యూమ్స్ డిడ్ నాట్ రైజ్ ప్రపోర్షనేట్‌లీ. అయితే ఈవెన్ దో ఇంపోర్ట్స్ అనేవి వాల్యూమ్ డిడ్ నాట్ రైజ్ ప్రపోర్షనేట్‌లీ. అయితే ఆ విధంగా అవ్వటం వల్ల ఏదైతే ఇంపోర్ట్ చేసుకో ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది ఎక్కువేం పెరగలేదు. సో, ఇంపోర్ట్ చేయడం కొంచెంగా తగ్గిందని చెప్తున్నాడనమాట ఇంపోర్టింగ్ అనేది ఇండియా అనేది. దీని దీని అండర్‌స్కోర్ దీన్ని హైలైట్ చేస్తుందంటే, హౌ ఇంపోర్టెడ్ ఇన్‌ఫ్లేషన్స్ అండ్ యాంప్లిఫైడ్ బై ది క్రూడ్ ప్రైజెస్ దట్ బ్రీఫ్‌లీ క్రాస్డ్ ద ఓకే. అయితే ఇంపోర్ట్ అనేది ఇన్‌ఫ్లేషన్స్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామా? ఏదైతే గూడ్స్ దాని మీద ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది క్రూడ్ ప్రైజెస్ మీద. బ్రీఫ్‌లీ క్రాస్ ద 110 బారెల్ అయితే 110 యొక్క డాలర్లు పెరిగిపోయిందంట. యాస్ డ్రైవెన్ ఎంకరేజింగ్ ద సిస్టమిక్ ప్రెజర్స్ అక్రాస్ ద ఎకానమీ. ఈ విధంగా ఏం జరుగుతుందంటే, ఈ ప్రెషర్ అనేది టోటల్ ఎకానమీ మీద పడుతుందన్నమాట. ఇండియన్ ఎకానమీ మీద. ద రూపీ షార్ప్ డిప్రిషియేషన్ డ్యూరింగ్ ద కాన్ఫ్లిక్ట్ యాడెడ్ టు దీస్ ప్రెషర్స్. అయినప్పటికీ ఆర్‌బీఐ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ హెల్ప్డ్ ద కషన్ ద ఫాల్. అయితే ఇంకేమంటాడంటే, ద రూపీ షార్ప్ డిప్రిషియేషన్ డ్యూరింగ్ ద కాన్ఫ్లిక్ట్ యాడెడ్ టు ది ప్రెషర్. ఈ ప్రెషర్ వల్ల ఏం జరుగుతుందంటే, రూపాయి యొక్క వాల్యూ అనేది రోజు రోజుకి పడిపోతుంది. అయినప్పటికీ ఆర్‌బీఐ జోక్యం చేసుకుందనమాట ఇందులో. ఎందులో ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్‌లో జోక్యం అనేది చేసుకుంది. హెల్ప్డ్ ద కషన్ ద ఫాల్ అనమాట. ఇంపాక్ట్ ఏదైతే పడుతుందో దాన్ని తగ్గించడానికి ఆర్‌బీఐ అనేది ఇన్వాల్వ్ అయింది ఫారెన్ ఎక్స్‌చేంజ్‌లో ఇప్పుడు. ఓకే. ద ట్రాన్స్‌పోర్ట్ కేటగిరీ మెరిట్ క్లోజర్ ఎగ్జామినేషన్ అయితే ట్రాన్స్‌పోర్ట్ కేటగిరీ ఏదైతే ఉందో మెరిట్స్ క్లోజర్ ఎగ్జామినేషన్స్ అనమాట. అయితే కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ దగ్గరగా ఎగ్జామినేషన్ చూడడం జరుగుతుందనమాట. అయితే ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్లేషన్స్ అనేవి మోర్ దెన్ డబుల్ టు ది 4.31% ఇన్ ద జూన్ ఫ్రమ్ ది 1.75% ఇన్ ద మే. ఇంకేమంటే ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్లేషన్స్ అనేవి చాలా పెరిగిపోయాయని చెప్తున్నాడన్నమాట. డబుల్ అయిపోయాయంట. 1.75% మేలో ఉంటే ఏదో ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ 31% పెరిగిపోయిందట జూన్‌లో. వైల్ ద సబ్ గ్రూప్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ఫర్ ది గూడ్స్ రిమైన్డ్ ఎలివేటెడ్. అయితే ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ అనేవి అయితే అదే సబ్ గ్రూప్స్‌లో దాన్ని తక్కువ గ్రూప్స్‌లో టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్‌లో ఉన్నటువంటి ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయంట. ఎక్కడి నుంచి 7.7%కి ఇంక్రీజ్ అయ్యాయంట. ఎక్కడి నుంచి 7.63% నుంచి. అండ్ ద నోటబుల్ ప్రెజర్ పాయింట్ ఈస్ బైన్ రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ అన్నమాట. అయితే అనదర్ నోటబుల్ ప్రెజర్ ఏంటంటే ఐడెంటిఫై చేయడం ప్రెజర్ ఏంటంటే రెస్టారెంట్స్, హోటల్స్ కూడా ప్రెజర్ పడుతుందని చెప్తున్నాడు. అయినప్పటికీ గవర్నమెంట్ అనౌన్స్డ్ ఏ మోడెస్ట్ రిడక్షన్ ఆఫ్ ది కమర్షియల్ ఎల్‌పీజీ ప్రైజెస్ ఎర్లియర్ దిస్ మంత్. అయితే అయినప్పటికీ గవర్నమెంట్ ఏం అనౌన్స్ చేసిందంటే మోడెస్ట్ రిడక్షన్ ఇన్ ద కమర్షియల్ ఏదైతే ఎల్‌పీజీ ప్రైస్ ఏదైతే అవుతుందో తక్కువగా ఈ మంత్‌లో ప్రైస్ అని డిక్రీజ్ చేసిందని చెప్తున్నారనమాట. ఇట్ హాస్ డన్ లిటిల్ టు ఆఫ్‌సెట్ అయితే వాళ్ళు తగ్గించారు. కాకపోతే చాలా తక్కువ రెడ్యూస్ అనమాట.
ద స్టెప్ ఇంక్రీజింగ్ త్రూ ద మే అండ్ జూన్. అయితే స్టెప్ అనేది ఎప్పుడైనా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందో మేలో, జూన్‌లోనే తీసుకోవడం జరిగింది. అయితే వెన్ ద ప్రైస్ 19.2 కేజీ కమర్షియల్ సిలిండర్ అండ్ ఢిల్లీస్ క్లైమ్ టు అరౌండ్ 2930 బిఫోర్ ద ఈజింగ్ మార్జినల్లీ. ఓకే. ఓకే. అయితే ఈ 19.2 కేజీ కమర్షియల్ సిలిండర్ అంటే ఎంత రూ. 2,930 అంట ప్రైస్ అనేది. మార్చెస్ రేట్ తగ్గించక ముందు అంత ఉండేదంట. అయితే సిస్టమ్ వైడ్లీ ఇంపాక్ట్ ఆల్సో ఎవిడెంట్ ఇన్ ద ఫుడ్ ప్రైజెస్. ఓకే. కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఈస్ రైజింగ్ ద 5.3. అయితే ఓకే. ఓకే. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కూడా పెరిగిపోయింది. మనం పే చేసే అమౌంట్ కూడా పెరిగిపోయిందని చెప్తాడు. మేలో అనదర్ సిగ్నిఫికెంట్ ప్రైస్ ప్రెజర్స్ ఆన్ ది సీఎఫ్ఐ ఏదైనా మస్ట్ బి ఫ్యాక్టర్డ్ ఇన్ ద ప్రాజెక్ట్స్ ఆఫ్ ది డెఫిషియెంట్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో, ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ వర్షాలు లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, ఇంక సిగ్నిఫికెంట్ ప్రెషర్ అనేది పడిపోతుందని చెప్తున్నాడనమాట. అయితే ఇట్స్ ఇంపాక్ట్ ద అగ్రికల్చరల్ అంటే అయితే ఇది అగ్రికల్చర్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ విధంగా త్రూ ద ఎక్స్‌టెంట్ అప్లై విల్ బికమ్ ద ఎర్లియర్ క్లీనియర్ టు ద వీక్ హెడ్. ఓకే. మీన్‌వైల్ అయినప్పటికీ సెంటర్ మోర్ దెన్ డబులింగ్ ద ఇంపోర్ట్స్ డ్యూటీస్ ఆన్ ది గోల్డ్ అండ్ సిల్వర్ ఓకే. అయితే ఏదైతే సెంటర్ ఏదైతే అవుతూ ఉందో ఇంపోర్ట్స్ యొక్క డ్యూటీస్‌ని చాలా పెంచేసిందంట. 6% 15% పెంచేసిందంట మేలో. అదే కమర్షియల్లీ మినిస్ట్రీ డేటా సజెస్ట్ ఏం చెప్తుందంటే బులియన్ ఇంపోర్ట్స్ హావ్ రిమైన్డ్ రోబస్ట్. అయితే మనం బల్క్‌లో తెచ్చుకున్నటువంటి గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో ఇంకా స్ట్రాంగ్ అనమాట. ఇన్ ది మిడిల్ ఆఫ్ ది గ్లోబల్స్ అంటే ఇంకా అన్‌ష్యూర్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందనమాట దాని యొక్క వాల్యూ అనేది. అదే కంట్రిబ్యూటింగ్ ది హైయర్ జ్యువెలరీ ప్రైజెస్. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? ఆ ప్రైస్ పెరిగిపోవడం వల్ల జ్యువెలరీలో ఉన్నటువంటి అప్పుడు ప్రైస్ కూడా పెరిగిపోయాయి. అదేవిధంగా హౌస్ హోల్డ్ ఇన్‌ఫ్లేషన్స్ కూడా పెరిగిపోయాయి. అయినప్పటికీ సీజ్ ఫైర్ అనౌన్స్డ్ ఇన్ ద లేట్ జూన్ బ్రీఫ్‌లీ ఈజ్డ్ క్రూడ్ ప్రైజెస్ అన్నమాట. అయితే స్టాప్ చేయాలి దీన్ని అనేది లేట్ జూన్‌లో బ్రీఫ్‌లీ ఈజీ వేల క్రూడ్ ప్రైజెస్ అనేది జరగడం జరిగింది. అయితే వే ద బిగిన్ ద స్టార్ట్ ద రైజింగ్ అయితే మళ్ళీ ప్రైజెస్ అని పెరిగిపోయాయి అంటున్నాడు. ఎందుకంటే జియో పొలిటికల్ అన్సర్టెనిటీ అయితే ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో షూరిటీ లేకపోవడం అండ్ పెర్సిస్టెంట్ కంటిన్యూస్‌గా అప్ స్ట్రీమ్ ప్రైస్ పెరిగిపోవడం రావటం ప్రైస్ అనేది. అదే ఇంక్రీజింగ్ ద ప్రైస్ రిటర్న్ టు ద ఆర్‌బీఐ 4% టార్గెటింగ్ సూన్ అన్నమాట. అయితే ఈ ప్రైస్ అనేవి మళ్ళీ వెనక్కి తీసుకురావాలని అనుకుంటుందన్నమాట. ఆర్‌బీఐ అనేది 4% తీసుకురావాలని అనుకుంటుంది త్వరలో. అయితే లీవింగ్ ద నో రూమ్ ఫర్ ద రేట్ కట్ ఫర్ ది మానిటరీ పాలసీ కమిటీ ఆగస్ట్ మీటింగ్. అయితే ప్రైస్ అనేది తగ్గొచ్చు. బట్ ఇంట్రెస్ట్ రేట్‌లో ఎటువంటి నెగోషియేషను లేదు. అంటే ఇంటర్ త అమౌంట్ తగ్గినప్పటికీ, ఇన్‌ఫ్లేషన్ తగ్గినప్పటికీ ఇంట్రెస్ట్‌లో ఎటువంటి తగ్గుదల ఉండదు అని చెప్తున్నాడన్నమాట. అది ఆర్‌బీఐ మొత్తం బ్రేకింగ్ ద టార్గెట్ అనేది. సెకండ్ ఆర్టికల్. టుమారో కొత్త ఆర్టికల్ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. మొత్తం టుమారో న్యూ ఎడిటోరియల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.